మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 16 verse 7. అందరూ కలిసి చదువుతాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుకు గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. మరొకసారి గట్టిగా కలిసి చదువుదాం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా ప్రియ పరలోకమందు తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టి స్తోత్రములు. తండ్రి, చదవబడిన లేఖనాన్ని మాకు గురించి పంచిపెట్టండి. వివరించేదాన్ని నీ దాసుని ప్రయోజకుడే. నీ ప్రజలెంతో ప్రశస్తమైన వాళ్ళు. విలువైన సమయం మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చెంచమైన తలంపులు ఎడిదిరిగి ఆలోచించి విడిపించండి. మా కళ్ళ ముందు ఉన్నటువంటి సమయం మరి ప్రభు పోతుంది. వీటన్నిటిలో మాకు నేర్పు, ఓర్పు, అదే సమయంలో ప్రభు మరి ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఆ విషయాల్లో మాకు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. మాకు ఎన్నో అవసరాలు, అక్రతలు ఉన్నాయి ప్రభు. వాటన్నిటి నుంచి మాతో మాట్లాడండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితంలో రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. నేను చాలాసార్లు చెప్పాను, అయినా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తం, అదే సమయంలో యేసుక్రీస్తు యొక్క సిలువ, ఈ రెండు కూడా చాలా చాలా ప్రాముఖ్యం. రక్తం చేసే పని ఏంటి అని నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? రక్తం ఏం చేసిద్ది అంటే మీ పాపాలని క్షమించద్ది, మీ మనస్సాక్షిని కడిగిద్ది, మీ హృదయాన్ని కప్పిద్ది. ఈ మూడు చూడండి వెరైటీగా. రక్తం ఏం చేసిద్ది అంటే మీ మనస్సాక్షిని ఏం చేసిద్ది? కడిగిద్ది. మనస్సాక్షిని కడగడం వల్ల ఏం జరిగిద్ది? చిన్న తప్పు కూడా మనస్సాక్షి ఎత్తి చూపించేసిద్ది అనమాట. అది కనుక అపవిత్రంగా మలినంగా ఉంటే అది మనకి పాపాల గురించి, చిన్న చిన్న తప్పుల గురించి ఎత్తి చెప్పదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభు యొక్క రక్తాన్ని అనుసరించి మనస్సాక్షిని కడుక్కుంటాం. హెబ్రీయుల రాసిన 9వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. మీ మనస్సాక్షిని మరి ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షి ఎప్పుడు కూడా దీపం లాంటిది, అది ఒక లైట్ లాంటిది. మన హృదయంలో ఉన్న తలంపులు, చెడు తలంపులు కానీ, చెడు నిర్ణయాలు కానీ, చెడు ఎమోషన్స్ కానీ ఉన్నాయి అనుకోండి, అది వెంటనే అది చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసావు, అక్కడ తప్పు చేసావు అని చెప్పేస్తూ ఉంటుంది. ఇది మనస్సాక్షి చేసే పని అనమాట. అదే అన్క్లీన్గా ఉందండి, అపవిత్రంగా ఉందంటే చెప్పదు. అందుకే చూడండి, పేరు మోసిన పాపులు ఎంత పెద్ద తప్పులు చేసినా కానీ వాళ్ళ జీవితాల్లో ఇది పాపం అనే స్పర్శ కలిగి ఉండరు యాక్చువల్గా. ఎందుకని? వాళ్ళ మనస్సాక్షి ఏమవుద్ది అంటే పూర్తిగా అన్క్లీన్ అయిపోతుంది, అపవిత్రం అయిపోతుంది. దాని మూలాన వాళ్ళకి ఇది తప్పు అని చెప్పినా అదేం పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడతారు యాక్చువల్. సో ఇప్పుడు ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో కడుక్కున్నారో వాళ్ళ మనస్సాక్షి, అప్పుడు మనస్సాక్షి వెంటనే ఏమవుద్దంటే చిన్న తప్పు జ్వరబడినా కానీ వెంటనే అది కంగారు పడిపోయి ఇది తప్పు తప్పు. సో ఇప్పుడు తప్పు అని చెప్పడం అనేది అర్హమైన విషయం. ఎంతసేపు మనల్ని తప్పు అని చెప్తుంది మన మనస్సాక్షి, కాబట్టి దాక్కుని అది కాదు అక్కడ విషయం. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? మనం మనుషులుగా ఇంకా ఉన్నాము. ఇంకొక మాటలో మనం ఆ రక్తంతో ఆ మనస్సాక్షిని ఎక్కువ కడిగే కొద్ది ఏం చేసింది తెలుసా? ఈ దోషారోపణ ఏం చేసింది అంటే ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న తప్పు విషయంలో కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ రక్తాన్ని మన హృదయం మీద ఏం చేయాలా? కప్పుకోవాలి. హెబ్రీయుల రాసిన పత్రికలో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలోనే ఉంది. వాస్తవానికి ఏంటంటే మీ మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయాలు కలిగిన వాళ్ళు. అంటే హృదయం మారదది, దాన్ని మారమని అడగకూడదు, దాన్ని మార్చే ప్రభు అని అడగకూడదు. దాన్ని ఏం చేయాలా? చంపాలా. హృదయం మారదది. లోకంలో తప్పు ఉంటుంది, అదే తప్పు ఎక్కడ పని చేస్తుంటుంది? మన మనసులో తిరుగుతూ ఉంటుంది అది. దీన్ని తీసేయమని దేవుణ్ణి అడగకూడదు, ఎందుకంటే అది తీసేయడు ఆయన. దానికి బదులు ఆయన ఏం చేశాడంటే మనల్ని ఏం చేశాడు? సిలువలో చంపేశాడు. ఈ సీక్వెన్స్, ఈ క్రమాన్ని అర్థం చేసుకో. లేకపోతే ఏమవుద్దంటే మనల్ని మనం ఎక్కువ తప్పుల ఏం చేసుకుంటాం అంటే దేవుడు చూసిన దానికంటే ఎక్కువ తప్పుల అనుకుంటాం మనం. దేవుడు తెలియదు మనం అంత తప్పు చేస్తామో, తెలుసు వాస్తవానికి. కానీ మనం ఏం చేసుకుంటాం తెలుసా? మన తప్పులు మనం చూసి అమ్మో నేను ఎందుకు పనికిరాను అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు అన్ని విషయాలు. సో ఆయన ఏమంటాడంటే నీ హృదయం, అందులో ఉన్న పాపం యొక్క నియమం తీసివేయబడదు, కానీ దాన్ని జయించడానికి కావాల్సిన శక్తి బలం నీకు ఇవ్వబడిద్ది. యాక్చువల్గా దాని మీద నీకు ఇంకో నియమం ఉంటుంది, ఆ నియమంతో నువ్వు గెలుస్తావు.
సో ఇప్పుడు హృదయాన్ని ఏం చేయాలంటే, అది తప్పు ఆరోపణ చేసినప్పుడల్లా దాని మీద ఏం చేయాలి, రక్తాన్ని ప్రోక్షించాలి. ప్రోక్షించడం అంటే జల్లుకోవడం. ఎలా ఉంటుంది రక్తం? మన చేతిలో ఉంటుందా? ఉండదు. మన ప్రభువుని అడిగితే చాలు, వెంటనే అది ఏమవుద్ది, ప్రోక్షించబడింది. గుర్తుపెట్టుకో. ఈ రెండు విషయాల్లో మనకు ఆత్మ సంబంధం స్వతంత్రం ఉంటుంది. ఇక్కడ ఎవరు రక్తంతో పని లేకుండా మరి నీతిమంతులు అయిపోయారు చెప్పండి? ఇక్కడ ఎవరు లేరు. చెప్తున్నా నేను సైతం కూడా, రక్తం యొక్క పని లేకుండా నీతిమంతుడు అయిపోలా. ఆ రక్తం మనల్ని ఏం చేసిందంటే పవిత్రుడిగా చేసింది. అంటే దాన్ని దేవుని ముందు యోగ్యమైన రీతిలో ఉంచింది మనల్ని. అది నీతిమంతులు అనే పదానికి అర్థం. ఇది రక్తం చేసే పని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సిలువ అనే పదం ఉంటుంది. సిలువ అంటే ఏంటి? సిలువ అనేది యాక్చువల్గా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ అనుభవించాడు. మన లైఫ్లో ఆ సిలువ ఎట్టా ఉంటుంది? దాని అర్థం ఏంటంటే, మీ పాపాలు చేసినవి పోయినాయి. మీ హృదయంలో తప్పు అని చెప్పి నిరూపించిన ప్రతిసారి దాని మీద రక్తంతో కప్పేశారు. కానీ కొత్త పాపం చేయకుండా ఉండడానికి పాతదైన మీ స్వభావాన్ని ఎట్లా గెలుస్తారంటే, మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు సిలువలో చనిపోయారని తెలుసుకుంటారు. పాపం విషయంలో మీరు ఏమయ్యారు? చచ్చిపోయారు. పాపం విషయంలో మీరు అసలు చేయలేరు. సో అందుకని చెప్పి సిలువ మీద మిమ్మల్ని మీరు చూసుకుంటున్న ప్రతిసారి, నేను కూడా పాపం విషయంలో ఏమయ్యాను? సిలువలో చచ్చిపోయాను. ఇదే గెలుపుకు దారి. మనం చాలాసార్లు ఏమంటే, పాపం మీద పోట్లాడుతూ ఉన్నా, పాపం మీద ఎట్ట పోట్లాడతావు? పంటి బిగుతో పోట్లాడతావా? ఈ పాపాన్ని పంటి బిగుతో పోట్లాడి గెలిచినోడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఒక్క మాటలో పాపాన్ని మనం ఎట్లా పోట్లాడగలం అంటే, మనం కూడా క్రీస్తు యేసుతో పాటు చచ్చిపోయి ఆయనతో పాటు తిరిగి లేచామన్న సత్యాన్ని ఎరిగినందున పాపం ఓడిపోయింది. దానికి తెలుసు బాగా, మనం ఆయనతో కూడా చచ్చిపోయామని. యేసు ప్రభువులు బాప్తిసం పొందినప్పుడు ఆయనతో పాటే సిలువలో మునిగి బాప్తిసంలో మునిగి లేచినప్పుడు ఆయనతో పాటు సిలువలో చనిపోయామని, మూడో దినం ఆయనతో పాటు తిరిగి లేచామని దానికి తెలుసు బాగా. పాపం అనేది ఒక పర్సన్, ఒక వ్యక్తి, అంత తెలివిగా మనతో ఆడుతూ ఉంటారు, లోపల మనల్ని నివసిస్తా. వాడిని మనం ఎట్లా గెలవగలం? నిజం చెప్పే గెలవగలం. నిజం చెప్పకుండా గెలవలేం. నేను పంటి బిగుతో గట్టిగుంటా. కొంతమంది అంటారు, నేను ఏది చేయాలనుకుంటే అది చేసేస్తాను, నా ఏది చేయకూడదంటే నేను అది చేయను అని అంటూ ఉంటారు. పాపం మీద మనకు విజయం అట్లా వచ్చిద్దా? ఎప్పటికీ రాదు. మనుషుల ముందు మనం చెప్పుకోవడానికి ఆ మాట కొంతవరకు ఉపయోగం ఏమో నాకు తెలియదు. ఎందుకంటే మనుషులందరూ అట్టటోళ్ళే కాబట్టి మనుషులందరి మధ్యలో అట్లాంటి మాట ఉపయోగకరంగా కనిపించేదేమో. కానీ దేవుడి ముందు, సాతాను ముందు, పాపం ముందు అది ఎందుకు పనికిరాదు ఆ మాట. ఒకటే పనికి వచ్చేది ఏంటో తెలుసా? నేను కూడా పాపం విషయంలో ఏమయ్యాను? చచ్చిపోయాను. ఇది మనకు అర్థం అవ్వాలి. ఈ రెండు విషయాలు క్రిస్టియన్ లైఫ్లో రెగ్యులర్గా జరగాల్సిన విషయం. గాలి పీల్చడం, నీళ్లు తాగడం, ఆహారం తీసుకోవడం, ఇది ఎంత సామాన్యంగా జరగాలో ఈ రెండు విషయాలు కూడా అట్లా ఇవి జరగాల. చిన్న పొరపాటు రాగానే వెంటనే ప్రభు రక్తంలో కడిగేసుకోవాలా. కొత్త పాపం చేయకుండా ఉండడానికి సిలువను అభ్యాసం చేస్తూ ఉండాలా. ఈ రెండు కూడా మనకి మిక్కిలి అనుభవాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఎటువంటి సందేహం లేదు, ఇది పూర్తిగా తెలిసిపోయిందని ఎవరికి చెప్పడానికి లేదు. అదే సమయంలో ప్రతి ఒక్కరు ప్రయాసపడితేనే కానీ, ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇదేంటో అర్థం కాదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన కోసం చేసి ముగించిన ఏర్పాట్లు. ఈ ఏర్పాట్లో నుంచి క్రిస్టియన్ లైఫ్ బిగిన్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక వచనం చదివాం, దాని దగ్గరికి వెళ్దాం. చూడండి దయచేసి 16వ అధ్యాయం మార్క్స్ వార్త 17వ వచనం, అది 7వ వచనం. సారీ, వాస్తవానికి ఇక్కడ ఎవరికి చెప్తున్నారు అంటే, ఇక్కడ ఒక దేవదూత యాక్చువల్గా ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గర ఉన్నప్పుడు ముందుగా ఎవరు వచ్చారంటే కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలకి ఈ దేవదూత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన మీతో చెప్పినట్టే మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు? గలిలయకి వెళ్తున్నాడు. ఆయన లేచి వెళ్ళాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు వెళ్ళి ఎవరికి చెప్పాలా? శిష్యులు చెప్పండి. మత్తయి సువార్తలో అట్టనే ఉంది. కానీ మార్క్స్ వార్తకు వచ్చేసరికి ఇంకోటి యాడ్ చేయబడింది. ఏంటది? పేతురుతో కూడా చెప్పండి. పేతురు శిష్యుల్లో ఒకటి కాదా? పేతురు ప్రధానమైన శిష్యుడేగా వాస్తవానికి. ఎంతో చక్కగా పేరుగాంచినోడు కదా యాక్చువల్గా. ఎందుకు పేతురుతోను అని చెప్పారు? మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పెద్ద కష్టమే, ఇది పెద్ద మర్మం ఏం కాదు. ఎందుకు పేతురుతో అంటే ఏంటో తెలిసే? గడిచిన 2-3 రోజుల క్రితం ఆయన చేసిన పెద్ద పని ఏంటో తెలిసే? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. యాక్చువల్ ఆయన ఏం చెప్పాడు? 22వ అధ్యాయం లోక సువార్తలో చూస్తే 3 సార్లు, అట్లీస్ట్ 3 సార్లు ప్రభు వెంటనే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి. ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేయడానికి లేదా ఆ సభలోకి తీసుకెళ్తే అక్కడ ఈయనతో పాటు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఆయనతో పాటు వెళ్ళి లోపలికి రావడానికి కుదరదు, వాళ్ళు మాత్రమే వెళ్ళాలా. సో ఇప్పుడు ఈయన కూడా శిష్యుల్లో ఏదో రకంగా ఆ మనుషుల్లో జ్వరపడి లోపలికి వెళ్ళాడు. ఆ సభ దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో కొంతమంది చూసి, నువ్వు ఆయనతో కూడా ఉన్నాడు కదా అంటే, వెంటనే నేనేమన్నాడు? నేను ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కూసేపుడికి ఒక పాప వచ్చింది అక్కడ చలి కాసుకుంటుంటే, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు నాకు తెలుసు అని చెప్పగానే ఈయన వెంటనే, నువ్వు బలేదానిలో ఉన్నావే, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి తను చెప్పించుకోవడం మొదలుపెట్టాడు.
ఇంకో మూడోసారి ఇంకొక అతను, ఇగో నీ మాట చెప్తుంది గ్యారంటీగా నువ్వు గలిలయుడు అని, యాక్చువల్గా నీ యాక్సెంట్ నువ్వు మాట్లాడే తీరే చెప్తుంది నువ్వు ఆయనతో ఉన్నావు అంటే, మళ్ళీ ఆయన ఎవరో నాకు ఇలా 3 సార్లు బొంకాడంటే అది చిన్న విషయమా? ప్రభువుని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, చిన్న విషయమా? మా తమ్ముడు, మా చెల్లెలు, మా అన్న తల్లిదండ్రులు ఎవరు నన్ను చూసి ఈయన ఎవరో నాకు తెలియదు నాకు ఎట్టుంటుంది నాకు. యాక్చువల్ గమనించండి, సరైన సమయంలో, అది కూడా సరైన సమయంలో కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన విషయంలో వచ్చి ఈయన ఎవరో నాకు తెలియదు అన్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు జీవితంలో? ఇక వీళ్ళకి నాకు సంబంధం లేదు యాక్చువల్గా. ఎందుకంటే వీళ్ళు నన్ను ఏం చేశారు, నట్టేట ముంచారు యాక్చువల్గా అని అనుకుంటాం లేదా? గమనించండి, అక్కడ ఒక పదం ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం చదువుదాం. 22:61. 22:61 లూకాసు వార్త. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచును కనుక పేతురు చూసారా, ఎప్పుడైతే అతను 3వసారి కూడా బొంకాడో వెంటనే ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎంత గొలుసులతో కట్టేసినా, మనుషులందరూ ఆయన మీద నేరారోపణ చేస్తున్నా, ఆయన నిందిస్తున్నా, ఇంకా ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆయన తెలిసినా అదంతా సెకండరీకి దోసి ఫస్ట్ ఆయన ఎవరి వైపు చూశాడు? పేతురు వైపు చూశాడంట. అంత పెద్ద బిజీ షెడ్యూల్లో కూడా మనుషులందరి మధ్యలో నుంచి 3 సార్లు బొంక, కానీ ఈయన ఏం చేశాడు తెలిసి? ఎవరి వైపు చూశాడు? వెంటనే ఆ చూపులో ఈయనకి ఏమర్థమైందో తెలిసే? నేడు కోడి 2 సార్లు కొయ్యకు మునుపు నన్ను మమ్మారు బొంకుతావని చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నాడట. కానీ ఇంతకుముందు జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటే, పేతురుతో ప్రభు అన్నప్పుడు, నేను నీతో పాటు చనిపోవాల్సి వచ్చినా నేను వెనక్కి తీయను అని చెప్పాడు. అప్పుడు ప్రభు ఈ మాట చెప్పాడు, అట్లనే అంటావులే కానీ యాక్చువల్గా నేడు కోడి కొయ్యకు ముందు నువ్వు మమ్మారు నన్ను ఎరగనన్ను అని చెప్తే, నో అట్లాగేం లేదు. చాలా సింపుల్. మన లైఫ్లో కూడా అంతే. మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభు కమిట్మెంట్ చేసినప్పుడు, ప్రభుకు నమ్మకంగా ఉంటామని చెప్పినప్పుడు, ఇంకా లేదని నీ భారం మోస్తానని చెప్పినప్పుడు, ఇంకా 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 ఏ విషయాలు చెప్పినప్పుడు చాలాసార్లు మనం ఎట్లనే ఉంటాం. కానీ ప్రభువుకు తెలుసు మన కండిషన్ ఏంటో. ఆ లుక్, ఆ చూపు వెంటనే ఆ పేతురు యొక్క హృదయాన్ని పెనిట్రేట్ చేసిందండి. పెనిట్రేట్ అంటే అది పూర్తిగా పిండేసింది యాక్చువల్గా. అతను వెలుపల పోయి సంతాపపడి ఏడ్చాడు. దేవుడి యొక్క వాక్యం మనల్ని కూర్చున్నప్పుడు మనం కూడా అంతే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శిష్యులతో చెప్పినప్పుడు మీరు చూడండి, నిజానికి యేసు ప్రభు తిరిగి లేచాడు అనే విషయంలో బాగా సందేహించింది ఎవరంటే తోమా సందేహించాడు. పోనీ ఆయన పేరు చెప్పొచ్చు కదా, తోమాతో కూడా చెప్పండి అని చెప్పి దేవతతో చెప్పొచ్చు కదా. పోనీ అంతకంటే పక్కగా యేసు ప్రేమించిన శిష్యుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యోహాను, రొమ్మున అనుకున్నాడు. ఆయన పేరు చెప్పొచ్చు కదా. ఆయన పేరు చెప్పలా. ఎవరి పేరు చెప్పారు? కేవలం పేతురు పేరు. ఎందుకో తెలిసే? ఈ మనిషిడే మిక్కిలి ముందుకొచ్చి మిక్కిలి గాయపడ్డాడు యాక్చువల్గా. ఇతడు తన హృదయంలో చిన్న తప్పు చేశాడో ఇక అతడు కేవలం దైవిక ప్రణాళిక నుంచి పక్క వెళ్ళిపోతాడు. ప్రభువుకు తెలుసు మన లైఫ్లో మనం చేసే పొరపాట్లు ఏంటి అనేది. చాలాసార్లు ప్రభు పొరపాటును సహించడం అనే పదం మనకి ఎప్పుడు కనపడింది. ఆయన ప్రతి పాపానికి కావాల్సిన శిక్ష విధిస్తాడనే పదం నిరాక్షేపంగా మనం అంగీకరించాల్సిన విషయం. ఆయన పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టడం. ప్రతి పాపానికి శిక్ష విధించబడిద్ది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, ప్రతి పాపము దానికి సరైన శిక్ష విధించబడినందున మీకు ఆ గొప్ప రక్షణ వచ్చింది. ఎందుకంటే ప్రతి పాపాన్ని కూర్చున్న సరైన శిక్ష మనం పడలా. ఎవరు పడ్డారు? ఆయన పడ్డాడు యాక్చువల్గా. కానీ ప్రతి పాపం చేసింది ఎవరు? మనం చేసాం. మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఎవరు భరించారు? ఆయన భరించాడు. కాబట్టి ఇప్పుడు మీకు విమోచన వచ్చింది. ఇంత గొప్ప రక్షణ మీకు వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టాడు. కానీ అదే సమయంలో ఆయన పాపిని ఆయన ఎంతో ప్రేమిస్తాడు. అదే సమయంలో మనకున్నటువంటి పాపపు బలహీనతలు అనేది ఆయనకు పూర్తిగా ఎరుగును. మన లైఫ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన విషయంలో ఆయనకు సమీపం ఉండకుండా మనల్ని ఎవడు అడ్డుకోలేడు. ఇది అర్థం చేసుకోవాలి. ఎవరు అడ్డుకోలేరు. మనం మూర్ఖంగా నేను ఒప్పుకొని పాపం అని చెప్తేనే కానీ ఇంకేది కూడా మనల్ని అడ్డుకోలేదు. మనుషులు మూర్ఖులయ్యి, అంటే శత్రువు చేత బలపరచబడి వాళ్ళ పాపాలను ఒప్పుకోలేనప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా ఆయన దగ్గర రావడానికి వీలు లేకుండా లేనే లేదు యాక్చువల్గా. ఎందుకంటే మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ ఒక్కటే మనకు అర్థమవుతుంది. మనం ఒప్పుకోవాలా. ఇలా ఒప్పుకోలేకపోతే కనుక ఆయన పనిచేయడానికి కుదరదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటో తెలుసా? నేను పాపినని మనం చెప్పకపోతే ఆయన పనిచేయడానికి దారి లేదు.
గుర్తుపెట్టుకోవాలి. నీకు తెలుసుగా అన్నీ, నాకు తెలుసు కరెక్టే, కానీ నువ్వేం చెప్తావు అనేది చూస్తాడు ఆయన. నాకు తెలుసు అన్ని యాక్చువల్గా, బట్ కానీ నువ్వేం చెప్తావు? ఎందుకంటే ఆయనే చెప్పాడు, మనుషుల్ని నేను బొమ్మల్లా తయారు చేయాల, మనుషుల్ని ఒక రోబోట్లా తయారు చేయాల. వాళ్ళకంటూ ఏమిచ్చా? నేను ఒక స్వతంత్ర చిత్తం ఇచ్చా. ఆ స్వతంత్ర చిత్తంతో వాళ్ళు ఏది మంచిదో ఏది చెడో అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకుని దాన్ని ఎంచుకోగలరు. అది అర్థం చేసుకోవాలి. మనం ఎంచుకోవాలా? ఏమని ఎంచుకోవాలా? నేను పాపిని ప్రభువా, దయతో నీ రక్తదారాలతో నన్ను కడుగు, ఎందుకంటే నా పాపాల విషయంలో నువ్వే ప్రాయశ్చిత్తం చేసావు అనే విషయాన్ని మనం హృదయపూర్వకంగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఎదిగే కొద్దీ ఈ పాపాలు మనకి ఎట్టగా ఉంటాయో తెలిసే, చర్చ్ లైఫ్, సహోదరుల మధ్య ఈ విషయాలు అన్నీ బయటపడతా ఉంటాయి. యాక్చువల్గా ఇలా బయటపడేటప్పుడు మనం వెంటనే మనుషులతోనూ దేవుడితోనూ ఏం చేయాలా? ఒప్పేసుకోవాలా, చక్కబెట్టేసుకోవాలా. లేకపోతే ఏమవుతుందో తెలిసే, ఒక చిన్న పాపం నువ్వు అట్లాగే వదిలిపెడితే అది ఎలాంటి దానికి కారణం అవుతుందో తెలిసే, చాలా పెద్ద ఏర్పాటుకి, అంటే దాని అర్థం వేరుబాటుకి కారణం అవుతుంది. వేరుపాటు అంటే దేవుడి యొక్క కృపలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయేలా చేసిద్ది అది. యాక్చువల్గా అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్గా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని ఎంతో అంటే గట్టి హృదయంతో, మూర్ఖత్వంతో మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని ఒప్పుకోం. మనుషుల ముందు నేను ఎందుకు తగ్గాలి? మనుషుల ముందు తగ్గట్లే, ఎవరి ముందు తగ్గుతున్నావు? దేవుడు ముందు తగ్గుతున్నావు, అది గుర్తుపెట్టుకో. నరమాత్రం నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారు. ఈ మనుషులు పాపులు కదా, మరి నువ్వెందుకు వాళ్ళ ముందు సిగ్గుపడుతున్నావు? వాళ్ళు ఎందుకు బాధపడుతున్నావు? వీళ్ళు కాదు, కానీ ప్రభువు చెప్పాడు, తన సహోదరుని ప్రేమించలేను నన్ను ఎట ప్రేమిస్తాడు? తన సహోదరుడి దగ్గర ఒప్పుకోలేను నా దగ్గర ఎట్ట ఒప్పుకుంటాడు? అసలు నిజమే ఆ మాట. మన కళ్ళ ముందు కళ్ళు మూసుకొని చెప్తున్నావు, అక్కడ ఎక్కడికి వెళ్తున్నావు మనం సరిగ్గా తెలియట్లేదు. కానీ ఒకవేళ దేవుడు ముందు ఒప్పుకోవాల్సి వస్తే మనం ఏం చేస్తాం? సహోదరుల ముందు ఒప్పుకోవడం చేతకన్నాడు, దేవుడి ముందు ఎట్ట ఒప్పుకుంటాడు? అసలు ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేఖనం ఎంత వాడిగా తయారవుతుందంటే, అది ఎలా అయిపోతుందంటే, నీ కళ్ళ ముందు ఉన్నటువంటి దేవుని నువ్వు చూడు, అది ఎక్కడున్నాడంటే సంఘంలో సహోదరుల మధ్యలో ఉన్నాడు. నువ్వు అతన్ని చూడు, ఆయన్ని చూడు, నీకు అర్థమైపోతుంది. చాలాసార్లు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా సామాన్యమైనటువంటి ఈ ధోరణి మర్చిపోతే కనుక, నిజంగా ఎవరు ప్రభు యొక్క బల్లకి విలువ ఇవ్వట్లేదంటే వీళ్ళే. ఎవరు వాళ్ళు? పాపం చేయించిన వాళ్ళు కాదు, పాపం చేసినా కూడా ఒప్పుకోలేని వాళ్ళు వీళ్ళు. యాక్చువల్గా ఆయన మరణాన్ని సహించడు, పాపాన్ని ఒప్పుకుంటూ వెంటనే క్షమిస్తాడు, బట్ మరణాన్ని ఆయన సహించడు. ఏంటి మరణం అంటే? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది ఎట్లా ఉంటుందో తెలిసే, దేవుడి నుంచి సపరేట్ చేసిద్ది, ఫ్రెష్ లైఫ్ రానివ్వదు. భ్రమపడడం, మోసపోవడం తప్ప అక్కడ ఏం మిగలలేక అక్కడ. మన లైఫ్లో మనకు తెలుసు, ఎంతో మూర్ఖంగా నాకు అన్నీ తెలుసు అని చెప్పుకున్న రోజులు చాలా మిగిలిపోయినాయి. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తం వల్ల కలిగిన ఆ శుద్ధ తప్ప, ఆ యొక్క పరిశుద్ధత తప్ప, ఆ యొక్క ఆ నీతి తప్ప మరి ఏది మనకు అవసరం లేదని సంగతి మనకు అర్థమైన వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎంత సౌకర్యం ఇచ్చాడంటే, పేతురుతో కూడా చెప్పండి ఆయన పదానికి అర్థం ఏంటో తెలిసే, అతని విషయంలో నేను ఎంతో సావధానంగా ఉన్నాను. మీరు గమనించండి, అతడు ఒక సినారియో ఉంటుంది అక్కడ, అంటే ఒక చిత్రపటం లాంటిది. అదేంటి తెలిసే, పేతురు వెలుపల్లో బయటకు పోయి ఏడుస్తూ ఉంటే శిష్యుల్లో కొంతమంది వచ్చి ఏంటి అట్ట ఏడుస్తున్నాడు అని అడుగుతారు. ఎందుకని ఈయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈయన ఏమంటాడంటే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వివరంగా చెప్పకపోవచ్చాము, కానీ ఏమంటాడు తెలుసా, నేను చాలా పెద్ద తప్పు చేశాను అయ్యా, ఈ తప్పు నుంచి నేను దేవుడు నన్ను. మీరు చూడండి, ఇస్కరియోతు యోధా కూడా చాలా పెద్ద తప్పు చేశాడు. అతను ఏం చేశాడు? బయటికి వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. కానీ ఈ మనుషుడికి క్షమాపణ దొరికింది. ప్రభు దగ్గర రావడం, సహోదరుల దగ్గర రావడం, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మన లైఫ్లో ఇది మర్చిపోతే కనుక సరే, మనం అసలైన విషయం నుంచి పక్కకి వెళ్ళిపోయామని దాని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు భారం అంతా ఒకటే, ప్రభు మన విషయంలో పూర్తి సౌకర్యాన్ని కలిగి ఉంటాడని సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలిసే, ఆయనతో మనం సన్నిహితంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. దానికోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. పేతురు చేసిన తప్పు చూసుకొని అతను మాత్రమే తలంచుకొని, అతని గురించి అతను ఆలోచించుకొని ఇంక నేను దేవుడికి పనికిరాను అనుకుంటే అది పేతురు ఒక పొరపాటే, కానీ దేవుడికి ఉద్దేశం కాదు. దానికి బదులుగా ఆయన అతనితో ఎంతో జాగ్రత్తగా చూస్తాడు, ప్రేమగా. అదే సమయంలో దేవదూతతో కూడా చెప్పిస్తాడు. ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళి ఎవరితో చెప్పాలా? పేతురుతో కూడా చెప్పు. నేనేమి ఆ అబ్జెక్షన్ ఫీల్ కావట్లేదు ఆయనతో, యాక్చువల్గా నువ్వు అతనితో కూడా చెప్పు. ఈ మాట ఎంత గొప్ప విషయం. సో ఎందుకు చాలాసార్లు మనం కూడా అభ్యంతర పడమని చెప్పొద్దు, అభ్యంతరం ఎందుకు పడతాం తెలిసే, దేవుడు చూసినట్టు పాపం విషయంలో మనల్ని మనం చూసుకోకపోవడం, ఇది సమస్య. అంటే పాపం విషయంలో దేవుడు ఎట్ట చూస్తాడో మనల్ని, అది మనం కూడా తెలుసుంటే ఆయన మనల్ని ఎంత బాగా క్షమించాడు, ఎంత బాగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటాడని సంగతి మనకు అర్థమవుతుంది. పేతురు లైఫ్ని ఒకసారి చూడండి, నేను టూకీగా చెప్తే సమయం అయిపోతుంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
పేతురు ప్రభువుని ఏమన్నాడంటే, అది నీకు దూరమగును గాక అని చెప్పి. అంటే ఏంటి? మనిషి కుమారుడు సిలువ వేయబడతాడు, లేదా మనుషుల చేత అప్పగించబడతాడు, ఆయన చనిపోతాడని చెప్పి వెంటనే పేతురు ఏమన్నాడంటే, ప్రభువా అది నీకు దూరమగును. కానీ ఇంతకుముందు దానిపైన ఉన్న పోర్షన్లో ఏం చెప్పాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పగానే పేతురు వెంటనే ప్రభు ఏమన్నాడు, సిమోను బర్యోనా, నువ్వు ధన్యుడు అయ్యా, పరలోకమందు నా తండ్రి నీ నోట్ల నుంచి బయటకు వస్తేనే కానీ రక్త మాంసాలు నీకు అది బయలుపరచలేదు. ఎవరితో చెప్పాడు? పేతురుతోనే చెప్పాడు. ఒక్క గంట దాటిన తర్వాత వెంటనే పేతురుని ఏమని పిలిచాడు ఆయన? సాతానా నా వెనక పో అని పిలిచాడు. అంటే ఏంటి? పేతురు ఇక్కడ తెలిసి తప్పు చేశాడా? తెలిసి తప్పు చేశాడా నేను అడుగుతా. యాక్చువల్గా ఇంతకుముందు కూడా తెలిసి మంచి మాటలు మాట్లాడారు అనుకుంటున్నారా? కాదు. దేవుడికి లోబడినందున తెలియకుండానే దేవుడు ఏం చేశాడు? ఆయనలో నుంచి బయటకు వచ్చాడు. అంతే విధానంలో తెలియకుండానే శత్రువుకు లోబడినందున వెంటనే ఏం చేశాడు? శత్రువు అతని నుంచి బయటకు వచ్చాడు. చూసారా? ఒకే డివైస్ అందులో నుంచి రెండు విషయాలు బయటకు వచ్చినాయి. మన లైఫ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పేతురు తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా అని ఒక్కటే మనం ఆలోచిద్దాం. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? ఖచ్చితంగా తెలియకే చేశాడు. యాక్చువల్ తెలియక చేసిన పాపం కాబట్టి ఏం చేయొచ్చు? మనం క్షమించేద్దాం. ఓకే, నిజానికి మనకు ఇప్పుడు యాక్చువల్ ప్రభు క్షమించేస్తాడు. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లోకస్వార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్టు ఇప్పుడు 3 సార్లు తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసే చేశాడు. యాక్చువల్గా ఇంతకుముందు తెలియ చేశాడు కాబట్టి ఏం చేయాలి? మనం దాన్ని క్షమించేద్దాం. ఇప్పుడు తెలిసి చేశాడు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? లేదన్నా తెలిసి చేస్తున్నారు వాళ్ళు, అర్థం లేదు యాక్చువల్గా. సో ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఏంటో తెలుసా? తెలుసు బట్ కానీ చేయకుండా ఉండడానికి బలం లేదు అతనికి. ఇది తెలియదు. యాక్చువల్గా ఏం తెలియదు? మనకు తెలీదా పాపం నుంచి బయటికి వెళ్ళాలని, పాపం చేయకుండా ఉండాలని? బట్ ద మెనీ టైమ్స్ మనకున్న వీక్నెస్ ఏంటో మనకు తెలియదు. మనలో పాప నియమం ఉంటుంది అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడికి వచ్చేసరికి మంచి చేయడానికి బలం లేదనేది ఇక్కడ రెండో ఎక్స్పీరియన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందుగా నియమించిన సత్క్రియలు చేయాలే, బట్ కానీ సత్క్రియలు చేయడానికి ఏం లేదు, మనకి బలం లేదు. ఈ సంగతి ప్రభువుకు తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. అందుకే ఆయన ఎంతో ఓర్పుగా అతను చూస్తాడు. పేతురుతో కూడా చెప్పు అని చెప్తాడు. యాక్చువల్గా మన లైఫ్లో బలం లేదు, ఈ సంగతి మనం తెలుసుకోవాలి. అది పాపం అని తెలుసు, అది అతిక్రమం అని తెలుసు యాక్చువల్గా. కానీ మనం అది చేయకుండా ఉండగలిగే బలం లేదు. నీతిని చేయడానికి కావాల్సిన బలం లేదు. గలతీయులకు రాసిన పౌలు ఏమంటారో తెలుసా? మీరు దేవుడు చెప్పినట్టు చేయండి, అప్పుడు దేవుడు ఏదైతే పాపం అని చెప్తాడో దాన్ని చేయకుండా ఉంటారు అని చెప్తాడు. ఎక్కడ? దేవుడు చెప్పింది చేయడానికి బలమే లేకపోయా అప్పుడు ఎక్కడ పడతాం మనం? తెలియకుండానే పాపం అనే నియమంలో పడతాం. ఎన్నిసార్లు మనకి ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, దేవుడితో సమయాన్ని గడపలా, మనకు తెలిసి చేయాలని, బట్ చేయలా. కానీ ఆ రోజంతా మనం తెలియకుండానే చిన్న పెద్దగా ఓడిపోతాం సాయంత్రం కల్లా కదా. మాటల్లో, ఇంకా ఆలోచనలో, ఇంకా ఫ్రెండ్షిప్లో అందరితో ఓడిపోతాం. ఎంత అయిపోతుంటే పొద్దున్న అసలు ఏం పర్వాలేదులే అనిపించింది, సాయంత్రానికి ఏమవుతుందో తెలిసే అపవిత్రంగా నిండిపోతాం. యాక్చువల్గా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే ఏడుపు వచ్చింది. యాక్చువల్గా ప్రభువా నేను ఎందుకు ఎంత అన్క్లీన్ అయిపోయాను. కానీ సమస్య ఏంటో తెలుసా? ఉదయాన్నే నువ్వు నా దగ్గర నుంచి ఏం పొందలా? బలం పొందలా. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది మనం గుర్తుపెట్టాం. పాపం చేసినప్పుడు, లేదా ఆ చెట్టుకు పాపపు పండు పూసినప్పుడు, ఆ పండు కోసుకుని తిన్నప్పుడు చెప్తాం ఇది చెడ్డుది అని. కానీ నిజానికి ఆ పండు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వేరులోంచే వస్తుంది కదా. దాన్ని మనం నియంత్రించం. ఇది ప్రాబ్లం, ఇది ఒక సమస్య. అప్పుడు అందుకని నేను ఎరిగిన వాడిని ఏం చేస్తానంటే, ఉదయాన్నే లేచినప్పుడే ప్రభువా మంచి చేయడానికి కావాల్సిన బలం నాకు లేదయ్యా, ఎడతెగ్గ నువ్వే నాకు బలం అవ్వాలా, నాలో ఉన్న నీ మీద ఆధారపడడం నాకు నేర్పించు, ప్రతి తలం వెనకాల నీ మీద ఆధారపడడానికి సాయం చేయి. నేను చచ్చిపోయా, నేను పాపం చేయలేను, మంచి కూడా చేయలేను. కానీ మంచి చేయడానికి నువ్వు ఎవరు నన్ను బలపరుస్తారంటే నువ్వే నన్ను బలపరచగలవు. ఇందులో చాలా డౌట్లు ఉండొచ్చు, బట్ తర్వాత మీరు అడగవచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. ఎందుకంటే టూకీగా చెప్పే సమయం ఇది యాక్చువల్గా, ఓవరాల్గా చెప్పే విషయం. కానీ విషయం గమనించాలా, ఇక్కడ పేతురు చేయకూడదని తెలుసు, కానీ బలం లేనందున చేయలేకపోయాడు. యాక్చువల్గా ఇంకొకటి జరిగింది. మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇంకో ఆస్పెక్ట్ జరిగింది. అదేంటో తెలిసే చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. యాక్చువల్ గమనించండి, యేసుప్రభు చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడు, తర్వాత ఆరోహణం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి
సీమోన్ పేతురు ఏం చేశాడంటే ఆ బీచ్ దగ్గర లేదా గలిలయ సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఈయనకి ఒకసారి మళ్ళా వదిలేసినటువంటి 4 సంవత్సరాల క్రితం వదిలేసిన చేపలు పట్టాలనిపించింది. అప్పుడు ఏమన్నారు తెలుసా? నేను చేపలు పట్టబోదును అని అనగానే వెంటనే ఈయన వెనకాల తిరిగిన ఇంకో 5 6 ఉన్నారు. వీళ్ళు కూడా ఏమన్నారు? చేపలు పడతాను. అక్కడికి వెళ్ళిపోయారు. నిజానికి వీళ్ళు ఏం చేయాలా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వీళ్ళందరిని ఏం చేయాలా? శిష్యుల్ని చేయాలా. లెక్క ప్రకారం అదే దేవుడి దగ్గర నుంచి వచ్చిన కమిషన్. అది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనకు కనబడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యుల్ని చేయడం ఉద్దేశపూర్వకంగా వదిలేసి ఇప్పుడు ఏమంటారు తెలుసా? నేను చేపలు పట్టబోదును అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా దైవికమైన ప్రణాళికని దేవుడికి ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు గమనించండి, ఇక్కడ బలహీనత కూడా కాదు, ఉద్దేశపూర్వకంగా దారి తప్పిపోవడం. ఒక మాటలో దారిని మార్చేసుకోవడం. చూడండి, ఒకసారి చెప్తాం ఒకరికి, వాళ్ళు చేయలేదు. రెండోసారి వినపడలేదేమో మళ్ళీ గట్టిగా చెప్తాం, అప్పుడు కూడా చేయలేదు. సరే కొంచెం బలహీనంగా ఉన్నారని మూడోసారి కూడా చెప్పాను, అసలు చేయలేదని. ఇంకా వాళ్ళు చేయడం ఇష్టం లేదని చెప్పి మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. యాక్చువల్గా అంతకుమించి ఎక్కువ చేస్తే వాళ్ళు మన మీద కోపడతారు. ఎందుకు తెలిసే? తిరిగి నాకు తెలుసు అని చెప్పి గట్టిగా మాట్లాడి ఇక చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. ప్రభు చూడండి, ఉద్దేశపూర్వక మనుషులు తప్పు చేయరనుకుంటున్నారా? తప్పుడు దారి ఎంచుకుంటారు. వాళ్ళు తప్పుడు దారి ఎంచుకుంటారు, తప్పుడు ఘనత, తప్పుడు విషయాలను ఎంచుకుంటారు. మనుషులు అట్టంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి లోబడి ఉండడం ఇష్టం ఉండదు. వాళ్ళకి దైవికమైన ప్రణాళికలో జీవించడం అనే పదానికి శరీరం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. స్వయాన్ని ఎగ్జాల్ట్ చేసుకోవడం, స్వయాన్ని ముందు పెట్టి ఇదే ఎక్కువ ఉంటుంది. ఏదో రకంగా మేము మొదటి స్థానం కలిగి ఉండాలని అనుకుంటూనే ఉంటుంది. అట్లాంటప్పుడు దైవిక ప్రణాళిక ఇష్టం ఉండనే ఉండదు మనుషులకి. ఇట్లాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడా క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇప్పుడు ఏ విషయంలో దేవుడు మిమ్మల్ని క్షమించడని నన్ను అడగనే ఉండే. ఏ విషయంలో దేవుడు మిమ్మల్ని క్షమించుకుని ఉంటాడు? తెలియకుండా చేసిన తప్పుని క్షమిస్తాడు, తెలిసి బలం లేకుండా చేసిన బలహీనతని క్షమిస్తాడు, ఉద్దేశపూర్వకం చేసిన తప్పులను కూడా ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఏ రకంగా ప్రభు దగ్గర రాలేమని నన్ను అడగనే ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ప్రణాళిక ఏంటో మనం తెలిస్తే శత్రువు భయపడతాడు. అందుకనే ఈ మనుషులకి ఆయన చేసిన ఏర్పాటు అంతా ఇంటది కాదు. వీళ్ళు ఒక్కసారి తన మనసు తిప్పుకుంటే చాలు, వెంటనే ఎవరు వస్తారు వాళ్ళ దగ్గరికి? దేవుడు వచ్చేస్తాడు. ఈ సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఎలాంటి వాళ్ళం అన్న సంగతి కూడా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఒక వారం అంతా బాగుండగానే మనంత మంచోళ్ళు లేరు అన్నట్టు మనకంటే తక్కువ వాళ్ళని తక్కువ చేసి చూస్తాం. కొన్నిసార్లు మనం చాలా పాపులర్ అయినందున మన పక్కన వాళ్ళు చూసి అమ్మో వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఉంటాను పనికిరాని మళ్ళీ తక్కువ చేసుకుంటాం. ఈ రెండు తప్పులే. ఒకటి ఎక్కువగా ఎంచుకోవడం తప్పు, రెండోది తక్కువగా ఎంచుకోవడం, రెండు తప్పులే. వాళ్ళని క్షమించింది ఎవరు? దేవుడే. మనల్ని క్షమించేది ఎవరు? దేవుడే. వాళ్ళని ఆ స్టాండర్డ్లో పెట్టింది ఎవరు? పౌల్ని ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఆయనే కదా. మన తండ్రి అబ్రహామును విశ్వాసం పెట్టింది ఎవరు? ఆయనే కదా. దైవజనుడు భక్సింగ్ గారిని అలా బలపరిచింది ఎవరు? ఆయనే కదా. ఈరోజు మనల్ని కూడా సంఘంలో ఉంచింది ఆయనే కదా. మనం ఈ విషయాన్ని ఎరిగిన వారమే. ఆయన మనతో, పేతురుతో కూడా చెప్పండి అనే పద్ధతిలో మన పేరు పెట్టారనుకోండి, ఏం చెప్పి తెలిసే? నీతో కూడా, అతనితో కూడా చెప్పండి, ఆమెతో కూడా చెప్పండి. ఎందుకంటే ఆమె విషయంలో ఆయన విషయంలో నేనేమాత్రం అభ్యంతరంగా లేను. అతడు నాతో చాలా సున్నితంగా సురక్షితంగా ఉండొచ్చు, కానీ స్వస్థ బుద్ధితో రావడం చాలా చాలా ఇంపార్టెంట్. స్వస్థ బుద్ధి లేకపోతే ఆయన దగ్గర ఎటువంటి అవకాశం లేదు మనకు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల, ఈ పదం స్వస్థ బుద్ధికి సంబంధించిన విషయం. స్వస్థ బుద్ధి అంటే ఎప్పటికప్పుడు మనం చక్కబెట్టుకునే వైఖరి. అది లేదు అంటే ఆయన దగ్గర నుంచి మనకి ఎటువంటి